న్యూగా పేరెంట్స్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసే ఉంటారు. అదేంటంటే బేబీ పుట్టగానే మనకి తెలిసిన వాళ్ళు, దగ్గర చుట్టాలు, దూరపు చుట్టాలు అని ప్రతి ఒక్కరు బేబీని చూడడానికి వస్తారు. సో అందులో కొంతమంది ఎలా ఉంటారంటే ఆ బేబీని చూడడానికి వస్తారు కదా! అయితే కాళ్ళు, చేతులు కూడా కడుక్కోరు. డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తారు. బేబీస్‌ని ఎత్తుకుంటారు. అది హైజీన్ అయితే కాదండి. మీరు ఒక చిన్న బేబీని చూడడానికి వెళ్తే మీరు హైజీనిక్‌గా ఉండండి. హాస్పిటల్‌లో ఆ ఫెసిలిటీ లేకుంటే శానిటైజ్ చేసుకోండి హ్యాండ్స్. ఇంకా ఇంట్లో అయితే మీరు బేబీని చూడడానికి వస్తే కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. బేబీస్‌కి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో బేబీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు హైజీన్ అనేది మెయింటైన్ చేయండి. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే బేబీస్‌కి కిసెస్ పెడుతుంటారు. అది మాత్రం అస్సలు చేయకండి. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాను. సో నాకైతే కొత్తలో నేను ఏమి వాళ్ళకి అలా చేయకండి, ఇలా చేయకండి అని అయితే చెప్పలేకపోయాను. లోపల లోపల బాధపడుతూ ఉండేదాన్ని. కానీ కాస్త ఎక్స్‌పీరియన్స్ వచ్చాకైతే డైరెక్ట్ చెప్పడం మొదలుపెట్టేశాను. అలా చేయకండి, ఇలా చేయకండి అని. సో మీరు కూడా స్పీక్ ఔట్ చెప్పండి. మీ బేబీస్‌ని అలా కొంతమంది ఇంకా ఎలా చేస్తారంటే బేబీని పట్టుకొని ఇట్లా ఆడిస్తుంటారు. కింద పైన చేస్తుంటారు. అలా అయితే అస్సలు చేయొద్దండి. వాళ్ళ బ్రెయిన్ అనేది షేక్ అవుతుంది. అది చాలా డేంజర్. మళ్ళీ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే బేబీస్ కాళ్ళు, చేతులు అనేవి పిసికేస్తుంటారు. వాళ్ళు రోజుల పాపలుంటారు. మీరు అలా చేయడం అనేది ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుంది? చిన్నవాళ్ళు కాదు మరి అలా చేసేవాళ్ళు. పెద్దవాళ్ళే, అన్నీ తెలిసిన వాళ్ళే. సో నేను చూసినవి నాకు ఎక్స్‌పీరియన్స్ అయినవే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలా ఎవరైనా చేస్తే మీ బేబీ దగ్గరికి వాళ్ళని అస్సలు రానియకండి. ఎందుకంటే మన బేబీస్‌కి ఏమైనా అయితే మనమే చూసుకోవాల్సి వస్తది. వాళ్ళేమొచ్చి చూడరు. మనకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసి వెళ్తారు కానీ వాళ్ళు మాత్రం అస్సలు చూడరు. సో బీ కేర్‌ఫుల్ పేరెంట్స్, న్యూ పేరెంట్స్.